ఏం చేస్తున్నావే? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ప్రాణాలు తీసుకుంటావా? చచ్చి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? ఇప్పటి వరకు ఉన్నదే తిన్నాం, లేదంటే పస్తులున్నాం. అసలు ఏనాడు ఏ కష్టం వచ్చినా భయపడలేదు. అలాంటిది ఈరోజు చనిపోవాలని చూస్తున్నావంటే ఆ నిర్ణయం తీసుకునేంత కష్టం ఏం వచ్చింది నీకు? హా? ఏం జరిగింది వర్ష? ఏం జరిగింది వర్ష? నువ్వు ప్రాణాలు తీసుకోవాలన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఏం జరిగింది చెప్పు. కష్టమైన సుఖమైన కలిసి పంచుకునే మనం నా దగ్గర భయపడాల్సిన అవసరం ఏముంది? చెప్పు చెప్పు వర్ష, చెప్పు. చెప్పవే, వాడెవడు? అసలేంటి ఇదంతా? చెప్పవే. ఇలా ఒంటి మీద బట్టలు లేకుండా ఫోటోలు తీసుకొని ఇంటి పరువు తీస్తావా? నీలాంటిది ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఇలాంటి దరిద్ర పనులు చేసావని తెలుసుంటే నువ్వు కాదే, నేనే నిన్ను చంపేదాన్నే. పాపిష్టిదానా, నా కడుపును చెడపుచ్చావు కదే. అమ్మా ఆగమ్మా, ఆగు. ఏంటి ఆగేది? మనకి డబ్బుకి లోటేమో గాని పరువుకి లోటు లేకుండా బ్రతుకుతున్నాం. ఎక్కడ ఎవరి దగ్గర ఒక చిన్న మాట కూడా పడే పరిస్థితి రానివ్వకుండా పెంచాడే నా బిడ్డ. ఇన్నేళ్లు వాడి లోకంలో లేడు అనగానే దీనికి అప్పుడే కాళ్ళు వచ్చేసాయి, చూసావా? ఓసేయ్, నువ్వు చేసిన పాపం నీ ఒక్కదాంతోనే పోదే. నీకు ఇద్దరు అక్కలు బంగారం లాంటి సంబంధాలు చేసుకొని కాపురాలు చేసుకుంటున్నారు. ఈ ఫోటోలు కనుక బయటకు వచ్చాయంటే వాళ్ళ కాపురాలు నాశనం అయిపోతాయి. అసలు ఇలాంటి నీచమైన పని చేయడానికి నీకు మనసులో వచ్చింది? చెప్పవే, ఎందుకు చేసావు? ఎందుకు ఇలాంటి పాడు పని చేసావు? ఎందుకు చేసావే? చెప్పవే, చెప్పు. అమ్మా అమ్మా